శరీరంలో అత్యంత పెద్ద భాగం ఏదో మీకు తెలుసా? అవును, చర్మం. శరీరానికి కేవలం ఒక తొడుగులా రక్షణ కల్పించడమే కాదు, శరీర ఉష్ణోగ్రత సమతులతని కాపాడుతుంది కూడా. చర్మం శరీరానికి రక్షణ కల్పించే క్రమంలో వివిధ హానికారక మూలకాలను ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ క్రమంలో చర్మం వివిధ సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ప్రభావం చర్మం మీద పడితే వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎన్నో. అందుకే చర్మానికి ఇన్ఫెక్షన్స్ మోసుకురాగల వివిధ కారకాల గురించి, అలాగే తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం తప్పనిసరి. చర్మానికి వచ్చే ఇన్ఫెక్షన్స్ ని ముఖ్యంగా 3 రకాలుగా విభజించవచ్చు. అవి బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల వల్ల వచ్చేవి. ఉదాహరణకు ఇంపెటిగో అనే చర్మ సమస్య బ్యాక్టీరియా వల్ల వచ్చేది, కాగా రింగ్ వార్మ్ అనేది శిలీంధ్రాల మూలంగా వచ్చేది. ఇక షింగిల్స్, చికెన్ పాక్స్ వైరస్ కారణంగా వచ్చేవి. వీటిలో కొన్ని ఒకరి నుంచి మరింత మందికి వ్యాపిస్తే మరికొన్ని వ్యాపించవు. అందుకే వీటి పట్ల కొద్దిపాటి అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. ముందుగా నాన్ కంటేజియస్ అంటే ఒకరి నుంచి మరింత మందికి వ్యాపించని స్కిన్ ఇన్ఫెక్షన్స్ గురించి మనం తెలుసుకుందాం. చర్మ సమస్యలను వాటి కారణాల ఆధారంగా 3 రకాలుగా విభజించవచ్చు. అవి వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే వైరస్ కారణంగా వచ్చేవి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవి పేరుకు తగ్గట్టుగానే బ్యాక్టీరియా కారణంగా వచ్చేవి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే శిలీంధ్రాల మూలంగా వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ముందుగా నాన్ కంటేజియస్ అంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాపించిన స్కిన్ ఇన్ఫెక్షన్స్ లో అత్యంత సాధారణమైనది ఎగ్జిమా. దీంతో పాటు మరో స్కిన్ సమస్య సోరియాసిస్. ఈ సమస్య ఉన్నవారిలో చర్మంలో పెద్ద పెద్ద ఎర్రటి మచ్చలు ఉబ్బెత్తుగా లేచినట్టు ఉంటాయి. అంతేకాదు పొడిబారి పొట్టురాలుతున్నట్టుగా ఉండే చర్మం కూడా వీరిలో సాధారణమే. ఎగ్జిమా, సోరియాసిస్ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు. ఈ రెండు కూడా కేవలం అవి ఉన్న వ్యక్తులను ఇబ్బంది పెడతాయే తప్ప వారిని ముట్టుకున్న వారికి రావు. అంటే ఇవి అంటువ్యాధులు కావన్నమాట. ఇక రొసేషియా అనేది మరో ఫేషియల్ స్కిన్ కండిషన్, అంటే ముఖం మీద మాత్రమే వచ్చేది. రొజేషియా అనేది ఒక కండిషన్ అండి, స్కిన్ కండిషన్. దీనిలో ఏంటంటే మీకు రెడ్నెస్, ఫ్లషింగ్ చూస్తారనమాట. ఎక్కడ అంటే ఎక్కువగా ఈ ఫేస్లో, మిడ్ ఫేస్లో ఎక్కువగా ఉంటుంది. చీక్స్ మీద, తర్వాత నుదురు మీద, చిన్ మీద, నోస్ మీద ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇది రొజేషియా అనేది. ఇది కంటేజియస్ కాదండి, ఇది జెనెటిక్, ఎక్కువగా జెనెటిక్ టెండెన్సీ వల్ల వస్తుంది. బ్లాండ్ స్కిన్ ఉన్న వాళ్ళకి, బ్లూ ఐస్ ఉన్న వాళ్ళకి, ఫెయిర్ స్కిన్ పీపుల్లో మనం ఎక్కువగా చూస్తాం. అలానే వాళ్ళకే లిమిట్ అయిందని కాదు, మనకి స్కిన్ టైప్ 3 to 6 వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా ఇలాంటి ఫెయిర్ స్కిన్ పీపుల్కి ఎక్కువగా చూస్తాం అనమాట మన రొజేషియా అనేది. డైలేషన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ వల్ల మనకి రొజేషియా అనేది, రెడ్నెస్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. దీనికి కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ రొజేషియాకి. ఎలా అంటే ఇప్పుడు సన్ ఎక్స్పోజర్ అయినప్పుడు ఎక్కువగా రావడం, ఈ రొజేషియాస్కి ఎక్కువగా రావడం, ఏదైనా హీట్ ఎక్స్పోజ్ అయినప్పుడు, తర్వాత హాట్ బెవరేజెస్ తీసుకోవటం, లేకపోతే స్పైసీ ఫుడ్ తీసుకోవటం, ఎక్కువగా ఎమోషనల్ డిస్టర్బెన్స్ రావడం, ఇలాంటప్పుడు మనం రొజేషియా ఎక్కువగా చూస్తాం అనమాట వాళ్ళలో. రొజేషియాలో కూడా మనకి స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో మనం ఓన్లీ రెడ్నెస్ చూస్తాం. సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకి అక్కడ పింపుల్స్ లాగా వచ్చేస్తాయి. ఆ మిడ్ ఫేస్లో పింపుల్స్ లాగా, పస్ లాంటివి కూడా వచ్చేస్తాయి అనమాట. చాలా మంది దీన్ని యాక్ని అనుకుంటారు, పింపుల్స్ అనుకుంటారు, బట్ ఇవి ఎగ్జాక్ట్గా పింపుల్స్ కాదు, వీటిని పింపుల్స్ లాంటివి వస్తాయి అనమాట. ఇంకా థర్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే ఈ రెడ్, ఇక్కడ నోస్ కొంచెం లావుగా అయిపోవటం, అక్కడంతా కూడా బంపీ బంప్స్ రావడం, అదంతా కూడా థర్డ్ స్టేజ్లో చూస్తాం. ఇంకా ఫోర్త్ స్టేజ్లోకి వెళ్ళేటప్పటికి కళ్ళు ఎర్రబడటం, తర్వాత ఇంకా మొత్తం రెడ్గా అయిపోవటం ఫేస్, అదంతా చూస్తాం అనమాట రొజేషియాలో. ఈ సోరియాసిస్ అందరూ అనుకున్నట్టుగా ఇది కంటేజియస్ డిసీజ్ కాదు. సోరియాసిస్ మనకి ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అట్లా కాదు. దీనికి ఇమ్యూనిటీ, మన ఓన్ ఇమ్యూనిటీ ఎప్పుడైతే మనకి అగెయిన్స్ట్గా యాక్ట్ చేస్తుందో అప్పుడు మనకి సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సోరియాసిస్ అనేవి మరో సాధారణ చర్మ సమస్య మెత్తగా ఉబ్బెత్తుగా ఉండే గుల్లలు. వీటి చుట్టూ ఉండే చర్మం ఎరుపు రంగులోకి మారుతుంది. వీటి మధ్య భాగంలో చీము కూడా చేరవచ్చు. వీటినే యాబ్సెస్ అంటారు. బాహుమూలలు, మలమూత్ర ద్వారాల వద్ద, వెన్నుపాము చివరిగా, పంటి చుట్టూ, గజ్జల్లో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. చర్మంలో ఉండే జిడ్డు ఉత్పత్తి చేసే సెబాషియస్ గ్రంథులు, చెమటని ఉత్పత్తి చేసే స్వెట్ గ్లాండ్స్ లో అడ్డంకులు, కేశాల మూలాల వద్ద వచ్చే ఇన్ఫెక్షన్స్, చిన్న గాయాలు, కట్స్ ఇవన్నీ కూడా యాబ్సెస్ వచ్చేందుకు కారణాలే. ఇదే కోవకి చెందిన మరో సాధారణ చర్మ సమస్య పింపుల్స్. ఎర్రటి పొక్కుల మాదిరిగా ఒక్కోసారి ఇన్ఫెక్షన్ తోడైతే పసుపు, తెలుపు రంగులో చీముతో కూడి ఉంటాయి పింపుల్స్.
లేదా మొటిమలు. అవి కనిపించే తీరును బట్టి వాటిని బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, పస్ట్యూల్స్, పాప్యూల్స్ అంటూ వివిధ రకాలుగా విభజించవచ్చు. సీబమ్ అనే జిడ్డు పదార్థాన్ని ఉత్పత్తి చేసే సెబాషియస్ గ్లాండ్స్ చర్మానికి తగిన మాయిశ్చర్ ని ఇవ్వడంలో సహాయపడతాయి. ఎప్పుడైతే ఈ గ్రంథులు బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్ట్ అవుతాయో అప్పుడు అదనపు సీబమ్ ఆయా ప్రాంతాల్లో కూడుకొని మొటిమల రూపంలో బయటపడతాయి. పింపుల్స్ని ఎప్పుడైతే మనం గిల్లుతామో అప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది మనకి. అంటే మన ఇన్ఫెక్షన్ మనమే స్ప్రెడ్ చేస్తున్నట్టు అనమాట. మనకు ఫేస్ మీద ఒక పింపుల్ వస్తుంది, ఫస్ట్ దాన్ని గిల్లుతాం, మళ్ళీ పక్కన పింపుల్ ఫామ్ అవుతుంది, మళ్ళీ దాన్ని గిల్లటం ఇంకోసారి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే చాలామంది పిల్లలు టెన్షన్లో ఉంటారు, బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అనమాట. అంటే పింపుల్స్ వచ్చినప్పుడు వెంటనే అది వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. వాళ్ళకి లో కాన్ఫిడెన్స్ అయ్యి సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువైనట్టు అనిపించి కొంచెం గిల్లేస్తూ ఉంటారు అట్లాంటివి. దానివల్ల ఏమవుతాయంటే మచ్చలు పట్టడం, తర్వాత దానివల్ల గుంటలు పట్టడం, మరకలు పట్టడం, అది పర్మనెంట్గా ఉండిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది వాళ్ళకి అలా గిల్లకుండా మనం ముందరే వాళ్ళకి చెప్తుంటే కౌన్సిలింగ్ ఇస్తే కొంచెం మంచిగా ఉంటుంది. ఈ పికర్స్ యాక్నీని మనం యాక్నీ ఎక్స్కోరియా అంటాం అనమాట, మన భాషలో యాక్నీ ఎక్స్కోరియా అంటాం. ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే ఈ పింపుల్స్కి ప్రాబ్లం ఏమి ఉండదండి, వెంటనే తగ్గిపోతాయి అవి. అయితే మనం ఎప్పుడైతే గిల్లుతామో అప్పుడే ప్రాబ్లం, దానికి మచ్చలు పట్టడం, తర్వాత గుంటలు పట్టడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట. ఇప్పటిదాకా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించని స్కిన్ ఇన్ఫెక్షన్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక కంటేజియస్ స్కిన్ ఇన్ఫెక్షన్స్. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే చర్మ వ్యాధులు ఎన్నో. వీటి వెనుక కారణం బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఏదైనా కావచ్చు. అటువంటి ఇన్ఫెక్షన్స్లో రింగ్వర్మ్, స్కేబీస్, ఇంపెటిగో కొన్ని సాధారణమైనవి. కంటేజియస్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ గురించి మరిన్ని వివరాలు మీకోసం. కంటికి కనబడని అత్యంత సూక్ష్మమైన పురుగులు చర్మానికి కొన్ని ఇన్ఫెక్షన్స్ ని కలుగచేయగలవు. ఇవి చర్మంపై నివాసం ఏర్పరచుకోవడమే కాదు, అక్కడే వారాల తరబడి ఉంటూ పునరుత్పత్తి చెందుతూ పోతాయి. ఇటువంటి సమస్యల్లో ఒకటి స్కేబిస్. దురద, రసితో కూడిన పొక్కులు ఈ అంటువ్యాధి లక్షణాలు. వేళ్ల మధ్య, నడుము, నాభి చుట్టూ, పిరుదులు, మోకాళ్లపై స్కేబిస్ అధికంగా కనిపిస్తుంది. ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాప్తి చెందగల మరో స్కిన్ ఇన్ఫెక్షన్ ఇంపెటిగో. రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండని కారణంగా పసిపిల్లలు, అలాగే చిన్నపిల్లలు ఇంపెటిగో ఇన్ఫెక్షన్ కి ఎక్కువగా లోనవుతూ ఉంటారు. ముఖం, మెడ, చేతులు, డైపర్ ఏరియాలో రసితో కూడిన పొక్కులు ఇంపెటిగో ఇన్ఫెక్షన్లో లక్షణాలు. బ్యాక్టీరియా కారణంగా వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్ ఇది. సెల్యులైటిస్ అనే మరో బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా అంటువ్యాధే. ఇంపెటిగో అనేది ఒక బ్యాక్టీరియల్ కండిషన్ అండి, ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట. అవి ఎట్లా ఉంటుందంటే ఒక బ్లిస్టర్స్ లాగా వస్తాయి అనమాట. మనకి బొబ్బలు అంటామే, అలా బొబ్బల్లాగా ఫేస్లో వస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్లో సాధారణంగా చూస్తుంటాం మనం దీన్ని. చిన్నపిల్లలు ఇంకా 6 ఏళ్ళ లోపల పిల్లలు, 2 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ లోపల పిల్లలు, ఇలాంటి వాళ్ళు చూస్తుంటాం. జనరల్గా ఫేస్ మీద వస్తాయి, బాడీ మీద కూడా రావచ్చు, మిగతా చోట కూడా రావచ్చు. చిన్న బొబ్బల్లాగా వచ్చి అవి తొందరగానే పగిలిపోయి తర్వాత మన తేనె రంగులో ఒక చెక్కు కట్టినట్టు అవుతాయి అనమాట. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఇది ఒక ఇంపెటిగో అని చెప్పేసి. దీనిలో బ్యాక్టీరియా 2 రకాల బ్యాక్టీరియా వల్ల రావచ్చు. ఒకటి స్టెఫ్లోకోకస్ బ్యాక్టీరియా, ఇంకోటి స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా. రెండింటి వల్ల మనకి ఇంపెటిగో అనేది రావచ్చు అనమాట. అయితే స్కేబిస్ లో కూడా మనకి ఎందుకు వస్తుంది స్కేబిస్ అంటే, ఈ స్కేబిస్ రావడానికి కారణం సార్కోప్టిస్ స్కేబిస్ అనే ఒక మైట్. అదొక మైట్ అనమాట. అంటే ఇది జనరల్గా ఇన్సెక్ట్ కాదు, ఇన్సెక్ట్ వామ్ కాదు, మైట్ అనమాట. దీనికి అంటే మనకి ఇన్సెక్ట్స్ జనరల్గా 6 కాళ్ళు అలా ఉంటాయి, 6 feet, దీనికి 8 feet ఉంటాయి అనమాట. అది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మైట్ ఇదేం చేస్తుందంటే మనకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎట్లా స్ప్రెడ్ అవుతుందంటే స్కేబిస్ జనరల్గా కాంటాక్ట్ దగ్గర వాళ్ళకి, అంటే అందుకే ఫ్యామిలీస్లో రన్ అవుతుంటుంది స్కేబిస్. దగ్గరగా ఉన్న వాళ్ళకి, అంటే హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉన్న వాళ్ళకి, స్కూల్స్లోను, తర్వాత హాస్టల్స్లో, ఇలాంటి చోట్ల మనకి స్కేబిస్ స్ప్రెడ్ అవటం చాలా కామన్. ఓకే, ఒకళ్ళకి వచ్చినాయంటే మిగతా వాళ్ళకి కూడా వచ్చేస్తుంది అనమాట స్కేబిస్. కాంటాక్ట్ వల్ల మెయిన్గా స్కేబిస్ స్ప్రెడ్ అవడానికి కారణం కాంటాక్ట్. ఇంకొకటి సెక్షువల్ కాంటాక్ట్. జాక్ ఇచ్ అనేది సాధారణంగా టీనేజ్ పిల్లల్లో, యూత్లో వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్. తొడల పైభాగంలో ఇది సాధారణంగా వస్తుంది. ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షనే. దురద, నొప్పి దీని ప్రధాన లక్షణాలు. ఇది కూడా అంటువ్యాధే. ఇక మరో సాధారణ స్కిన్ ఇన్ఫెక్షన్ డైపర్ ర్యాష్. చంటి పిల్లల్లో సాధారణంగా ఇది ఎక్కువగా చూస్తాం. ముఖ్యంగా విరేచనాలు అయినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ.
థ్రష్ అనే మరో స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా శిలీంధ్రాల కారణంగా వచ్చేదే. ఇది కళ్ళు, నోరు, గొంతు, డైపర్ ఏరియాలలో కనిపిస్తుంది. ర్యాష్, తెలుపు, పసుపు రంగు మచ్చలు ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు. వృత్తాకారంలో చుట్టూ ఎర్రటి ర్యాష్, దురద కలిగించే మరో చర్మ సమస్య రింగ్ వర్మ్ లేదా తామర. ఇదో ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేదే. ఛాతీ, చేతులు, కాళ్లల్లో ఈ ఇన్ఫెక్షన్ ప్రభావం అధికం. సాధారణంగా శరీరంలో ఇది వచ్చే స్థలాన్ని బట్టి దీన్ని కొన్ని రకాలుగా విభజించవచ్చు. రింగ్ వర్మ్ కారకాలైన శిలీంధ్రాల వల్ల వచ్చే మరో స్కిన్ ఇన్ఫెక్షన్ అథ్లెట్స్ ఫుట్. దీని వ్యాప్తికి సామూహిక ప్రదేశాలు చక్కటి మార్గాలు. రింగ్ వామ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రింగ్ వామ్స్ అంటే ఇప్పుడు స్కాల్ప్లో వచ్చిందనుకోండి, హెయిర్కి స్కాల్ప్కి వచ్చిందనుకోండి, దాన్ని ఏమంటామంటే టీనియా క్యాపిటిస్ అంటాం మనం దీన్ని. టీనియా క్యాపిటిస్. ఫేస్ మీద వచ్చిందనుకోండి టీనియా ఫేషియై అంటాం మనం దీన్ని. అలాగే ఫేషియల్ హెయిర్లో వచ్చిందనుకోండి, అంటే మగవాళ్ళలో సాధారణంగా గడ్డంలో ఇలా వచ్చిందనుకోండి టీనియా బార్బే అంటాం. అదే హ్యాండ్స్ మీద, బాడీ మీద, లెగ్స్ మీద ఇట్లా వస్తే కనుక టీనియా కార్పోరిస్ అంటాం. జనరల్గా రింగ్ వామ్ అంటే టీనియా కార్పోరిస్నే రింగ్ వామ్ అంటాం జనరల్గా. తర్వాత గ్రాయిన్స్లో వచ్చిందనుకోండి దాన్ని ఏమంటామంటే టీనియా క్రూరిస్ అంటాం. దాన్నే జాక్ సిచ్ అని కూడా అంటారు. అలాగే చేతులకు వస్తే మనం టీనియా మ్యానమ్ అంటాం. ఫీట్కి వస్తే కనుక టీనియా పెడిస్ అంటాం. దాన్నే ఇంకొక మాట ఏంటంటే అథ్లెట్స్ ఫీట్ అంటారు దాన్నే. తర్వాత గోళ్ళకి కూడా వస్తుంది, టీనియా అంగ్వైనం అంటామంట గోళ్ళకి వస్తే కనుక. ఇలా టీనియాని మనం డివైడ్ చేసుకోవచ్చు. అదే రింగ్ వామ్ని మనం డివైడ్ చేస్తాం అనమాట. డిపెండ్స్ అపాన్ విచ్ పార్ట్ అది ఎఫెక్ట్ అయింది అనే దాన్ని బట్టి మనం డివైడ్ చేస్తూ ఉంటాం. ఇక చర్మానికి వచ్చే మరో సాధారణ సమస్య వాట్స్ లేదా పులిపిర్లు. ఎగుడు దిగుడుగా చిన్న పరిమాణంలో ఉండే పులిపిర్లు హ్యూమన్ పాపిలోమా వైరస్ విభాగంలో ఉండే పలు రకాల ఉపజాతి వైరస్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్. వాట్స్లో అత్యంత సాధారణంగా వచ్చేవి ఎటువంటి హాని చేయనివే. ఒకరి నుంచి మరొకరికి ఇవి రావచ్చు. అంటే ఇది అంటువ్యాధి అన్నమాట. గాయమైన చర్మం ఇది మరొకరికి వ్యాపించేందుకు అనువైన ప్రదేశం. చర్మంలో గాయాలు ఏర్పడ్డ చోట సర్జరీ తాలూకు మానని పుండ్ల వద్ద ఏర్పడే ఈ సెల్యులైటిస్లో చర్మం లోపలి పొరలు ప్రభావితమవుతాయి. త్వరగా వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్లో చర్మం ఎర్రబడి, వాపు, ఆయా ప్రాంతాల్లో వెచ్చగా ఉండడం, నొప్పి ఉంటుంది. శరీరంలో ఏ భాగంలోనైనా ఇది రావచ్చు. కానీ మోకాళ్ల నుంచి క్రింద భాగంలో ఇది సాధారణం. లింఫ్ నోడ్స్ అలాగే రక్త ప్రవాహానికి కూడా ఈ ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఉంది. షింగిల్స్ అనేది మరో ఇబ్బంది పెట్టే స్కిన్ ఇన్ఫెక్షన్. జోస్టర్ వైరస్ కారణంగా ఇది వస్తుంది. ర్యాష్లా మొదలై తీవ్రమైతే పొక్కులలో రసి నిండుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ బలహీనంగా ఉన్నవారిలో ఇది సాధారణం. చికెన్ పాక్స్ వచ్చే వైరస్, చికెన్ పాక్స్ కాజ్ చేసే వైరస్ మనకి షింగిల్స్ కూడా కాజ్ చేస్తుంది. ఎప్పుడైతే చికెన్ పాక్స్ వచ్చి తగ్గుతుందో అప్పుడు ఆ వైరస్ నర్వ్ షీట్లో ఉండిపోతుంది, నర్వ్లో ఉండిపోతుంది అనమాట. ఉండిపోయి ఎప్పుడైతే మనకి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయో, అంటే ఓల్డ్ ఏజ్లో, తర్వాత ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుందో, తర్వాత షుగర్ ఉన్న వాళ్ళలో, ఎయిడ్స్ ఉన్న వాళ్ళు కొంచెం అట్లాంటి ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడైతే బాగా తగ్గుతుంది, తర్వాత స్ట్రెస్ ఉన్న వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో ఈ చికెన్ పాక్స్ వైరసే మళ్ళీ బయటకు వచ్చి అది షింగిల్స్ లాగా కనబడుతుంది అనమాట. షింగిల్స్ అంటే ఎట్లా వస్తుందంటే అది ఫస్ట్ టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది. అక్కడ ఒక వియర్డ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. మీకు టింగ్లింగ్ సెన్సేషన్ లాగా వస్తుంది, నొప్పి ఉంటుంది, దురద ఉంటుంది. ఒక డెర్మటోమ్లో మాత్రమే వస్తుంది అనమాట. అంటే స్పైన్ మధ్యలోకి ఇటువైపు దాటదు అనమాట. ఎప్పుడైనా సరే ఒకవైపు వస్తే ఒకవైపే వస్తుంది ఈ ర్యాష్ అనేది. ఫస్ట్ ర్యాష్ లాగా వస్తుంది, తర్వాత అవి చిన్న చిన్న బొబ్బల్లాగా వస్తాయి. ఆ బొబ్బలు కాస్త సెకండరీ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక వెంటనే పస్ లాగా ఫామ్ అవుతుంది. ఆ పస్ పగిలిపోతుంది, తర్వాత చెక్కు కట్టినట్టు అవుతుంది. బ్లడ్ ఫీల్డ్ లాగా కొన్నిసార్లు బ్లడ్ కూడా పడవచ్చు, అక్కడ బ్లడ్ కూడా ఉండొచ్చు. తర్వాత చెక్కు కట్టినట్టు అయ్యి ఆ తర్వాత అదే మచ్చల్లాగా కొన్నిసార్లు లాంగ్ టర్మ్గా గుంటల్లాగా కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పటిదాకా వివిధ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కారకాలు, లక్షణాలను గురించి తెలుసుకున్నాం కదా. స్కిన్ ఇన్ఫెక్షన్స్ తీవ్రత, వ్యాధి కారకాన్ని బట్టి చికిత్స ఉంటుంది. పైపూతగా రాసుకోవాల్సిన ఆయింట్మెంట్స్ చర్మ ఇన్ఫెక్షన్స్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. వీటితో పాటుగా ఇన్ఫెక్షన్ తగ్గేందుకు ఒక్కోసారి యాంటీబయాటిక్స్ కూడా అవసరం పడవచ్చు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే మాత్రం మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు చూసిన యాబ్సెస్ అనబడే స్కిన్ సమస్యలో వచ్చే గడ్డలు చిన్నవిగా ఉండి వాటిపై కొద్దిపాటి చీముంటే 30 నిమిషాల పాటు రోజుకు కనీసం 4 సార్లు కాపడం పెట్టుకోవడం ద్వారా
ఈ సమస్య నుంచి కొద్ది రోజుల్లో కోలుకోవచ్చు. ఒకవేళ చీము ఎక్కువై గడ్డ కూడా పెద్దదిగా ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి. చికిత్సలో భాగంగా చీమును తీసివేసి యాంటీబయాటిక్స్ సూచిస్తారు. ఇక మొటిమల సమస్య మరీ తీవ్రంగా ఉంటే చర్మ వైద్య నిపుణులను సంప్రదించాలి. ఈ రెండు సమస్యల్లో కూడా చీము ఉంటే దాన్ని బయటకు తీసేందుకు గిల్లడం, పిండడం చేయకూడదని గుర్తుంచుకోవాలి. ఎగ్జిమా ఉన్నవారు ఎల్లప్పుడూ తమ చర్మాన్ని మాయిశ్చర్ చేస్తూ ఉండాలి. సమస్య తీవ్రంగా ఉంటే పైపూతగా స్టెరాయిడ్ క్రీములను, ఇతర చికిత్సా పద్ధతులను సూచిస్తారు వైద్యులు. మెత్తటి కాటన్ వస్త్రాలు ధరించడం, గోరువెచ్చటి నీటితో మైల్డ్గా ఉండే మెడికేటెడ్ సోప్తో స్నానం చేయడమే మేలు. ఇక సోరియాసిస్ ఉన్నవారు కూడా వాతావరణ మార్పులకి మరింత ప్రభావితం కాకుండా వైద్య సూచనల మేరకు మందులు వాడుతూ పైపూతగా క్రీములు వాడుకోవడం సత్ఫలితాలనిస్తుంది. రింగ్వార్మ్ డయాగ్నోస్ చేసేందుకు ఇన్ఫెక్ట్ అయిన చర్మం పైపొట్టుని మైక్రోస్కోపిక్ పరీక్ష చేసి నిర్ధారణ చేస్తారు. అథ్లెట్ ఫుట్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా సరైన వైద్యంతో నయం చేసుకోవచ్చు. ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే మామూలుగా ఇచ్చేది క్రీమ్స్ ఇస్తాం. ఆ క్రీమ్స్ ఎట్లా అప్లై చేసుకోవాలంటే డాక్టర్లు ఇచ్చిన క్రీమ్స్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు పబ్లిక్లో ఎలా ఉందంటే ఈ క్రీమ్స్ అనేవి ఓవర్ ద కౌంటర్ బయటికి వెళ్ళి మెడికల్ షాప్లో తెచ్చేసుకొని వాడేసుకుంటున్నారు. వాటిల్లో ఏముంటుందంటే స్టిరాయిడ్స్ ఉంటాయి. ఆ స్టిరాయిడ్స్ క్రీమ్ వాడటం వల్ల ఏమవుతుందంటే అప్పటికప్పుడు సప్రెస్ అయిపోతుంది ఇన్ఫెక్షన్, కానీ మళ్ళీ వచ్చేస్తుంది అనమాట, మళ్ళీ వస్తుంటుంది, అది తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంటుంది. అలా ఫంగస్ ఇన్ఫెక్షన్ వాళ్ళ బాడీలో అలా డెవలప్ అవుతూనే ఉంటుంది అనమాట. కొన్ని ఏళ్ల పాటు అలాగే ఉంటుంది. అలా వాడకుండా ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్షన్ వస్తుందో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారనమాట డాక్టర్ ఎప్పుడు కూడా. అంటే యాంటీఫంగల్ క్రీమ్స్ ఇవ్వటం, అవసరమైతే యాంటీఫంగల్ టాబ్లెట్స్ కూడా ఇస్తారనమాట. సో అవే వాడుకోవాలి తప్పితే బయట నుంచి మనం మెడికల్ షాప్లో తెచ్చుకొని ట్రీట్మెంట్కి తీసుకోకుండా అలాంటి క్రీమ్స్ వాడకూడదు. ర్యాష్, తగ్గని దురద, అది కూడా రాత్రివేళ ఎక్కువవుతున్నా దీన్ని స్కేబీస్ గా అనుమానించి స్కిన్ స్క్రేప్ టెస్ట్ ద్వారా నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మైక్రోస్కోపిక్ పద్ధతి ద్వారా చేసే ప్రత్యేక పరీక్ష. ఒకవేళ స్కేబీస్ అని నిర్ధారణ అయితే ఈ పరీక్ష ద్వారా వ్యాధికారక పురుగు చర్మంపై ఎంత మేర వృద్ధి చెందిందో కూడా తెలుసుకోవచ్చు. అటు తర్వాత అవసరమైన చికిత్స చేస్తారు చర్మ వైద్య నిపుణులు. స్కేబీస్ డయాగ్నోస్ చేయడం చాలాసార్లు కొంచెం డిలే అవుతూ ఉంటుందండి. ఎందుకంటే అది మనకి ఒట్టి దురదతో ప్రజెంట్ కావచ్చు కొన్నిసార్లు. అలా ఒట్టి దురదతో వస్తుంటే మామూలుగా దురద వేరే దానివల్ల వచ్చి ఉంటుంది, దురద దానివల్ల వచ్చి ఉంటుంది అని అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న బ్లిస్టర్స్ లాగా వస్తుంది, అది చిన్న చిన్న పింపుల్స్ లాగా వచ్చేటప్పటికి అదేదో ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్ లాగా లేకపోతే పింపుల్స్ ఏమో అనుకొని ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది. అలా అనుకుని వదిలేస్తూ ఉంటారు. కానీ స్కేబీస్ అనేది కరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు డాక్టర్ గారు పరీక్ష చేసి కరెక్ట్గా ఇది స్కేబీస్ అని అంటే కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. లేకపోతే స్కేబీస్ మే లీడ్ టు అంటే కొన్నిసార్లు ఏంటంటే స్కేబీస్ ట్రీట్ చేయకపోతే ఏమవుతుందంటే ఫర్దర్ ఇన్ఫెక్షన్, సెకండరీ ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి దాని నుంచి కిడ్నీకి ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గ్లోమరులోనెఫ్రైటిస్ అనే ఒక కండిషన్, కిడ్నీ కండిషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా స్కేబీస్తో. అందుకనే స్కేబీస్ వచ్చినప్పుడు అంటే ఏమైనా రాత్రిపూట మీకు దురదలు అనిపించినా ఏదైనా అనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిదండి. ఇంతకు ముందు మీరు చూసిన ఇంపెటిగో అనే చర్మ సమస్యకు పైపూతగా రాసుకునేవి లేదా మాత్ర రూపంలో ఉండే యాంటీబయాటిక్స్ ద్వారా నయం చేసుకోవచ్చు. ఒక్కోసారి ఎగ్జిమా కారణంగా వచ్చే ఇంపెటిగో సమస్యని కూడా సరైన చికిత్సతో నయం చేసే వీలుంది. డైపర్ ర్యాష్ సమస్య కారణంగా చంటి పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. డైపర్ ర్యాష్ కనిపించగానే ముందస్తుగా ప్రభావితమైన చర్మాన్ని గోరువెచ్చటి నీటితో మెత్తటి బట్టతో శుభ్రం చేసి పొడిగా ఉండేట్టు కాపాడాలి. అంతేకాదు మలమూత్రాదులు ర్యాష్ ఉన్న ప్రదేశాన్ని తాకకుండా శుభ్రం చేస్తూ ఉండాలి. ర్యాష్ ఉన్న ప్రాంతం గాలి తగిలేట్టుగా ఉండేందుకు వీలుగా కొద్ది వ్యవధి వరకు తిరిగి డైపర్ కానీ లోదుస్తులు కానీ పిల్లలకి వేయకుండా ఉంటే మంచిది. ఇక సమస్య తీవ్రంగా ఉంటే వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా చర్మానికి రాగల పలు ఇన్ఫెక్షన్స్ గురించి మేము అందించిన వివరాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. ఆరోగ్యమైన చర్మాని కోసం మీరు చేయాల్సిందల్లా శరీర శుభ్రతతో పాటుగా చర్మానికి లోపల నుంచి పోషణనివ్వగల పోషక ఆహారం. ఇక ఏదైనా చర్మ సమస్య కొద్ది రోజులుగా ఇబ్బంది పెడుతూ ఉంటే వైద్య సహాయం తీసుకోవడం మరవకండి. మరో అంశంతో ఆరోగ్యమస్తులో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హెల్దీ, బీ హ్యాపీ.
ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia అలాగే www.facebook.com/etvlifeindia అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.